హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్. నేను మీ టైల్స్ చిన్న అలియాస్ నార్పి నరసింహరావు. ఈరోజు మీరు చూస్తున్నారు బాత్రూమ్ ఫ్లోరింగ్ వర్క్ ఫుల్ ప్రాసెస్ A to Z కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే సేమ్ బబుల్స్ బాత్రూమ్ పార్ట్ 1లో వాల్స్ చూపించాం. పార్ట్ 2 ఫ్లోరింగ్ ఎలా వేయాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే అలా నెక్స్ట్ బాత్రూమ్ ఫ్లోరింగ్ చూడండి. ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ ఎలా అనేది ఊరు పూడ్చాం. వన్ సైడ్ ఊరిపి అయిపోయింది, రెండో వైపు ఊరిపి అవుతుంది. బాత్రూమ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అండి, పెద్దది. చూడండి ఫ్రెండ్స్. అయితే ఇలా వచ్చినాక నీట్గా తొక్కేయకుండా మనం ఫ్లోర్ని మనం ఊడ్చిన సన్ను కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఊడ్చుకోవాలి. అంటే మరీ అంత స్ట్రాంగ్ కాదు, అలాగని మరి లూజ్ కాదు. కంపల్సరీ వీలైనంత వరకు గట్టిగా తొక్కుతో కాకుండా మనం తాపితో దబ్బేస్తే కొద్దిగా టైట్ అయ్యేలాగా చేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఊర్పు మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వాల్స్లో ఈ ఫ్లోర్ టైల్స్ కూడా వాల్స్లో ఎలా ఉంది చూసుకోండి. బబుల్స్ కాబట్టి నో ప్రాబ్లం. కొన్ని డిజైన్స్ అయితే వాళ్ళకి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకొని అన్నీ ఎగ్దమ్ ఒకేలా పెట్టుకొని వస్తే నీట్గానే ఉంటుంది. చూసిన తర్వాత ఆక్వర్డ్గా లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ట్యాప్ చేయండి, గట్టిగా ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ వీలుని బట్టి మీరు వీడియో చూసి నాకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, నేను లాంగ్ లైన్ అంతా ఫస్ట్ పేర్చి తర్వాత రెండో లైన్ కూడా ఎందుకు పేరుస్తున్నాను అంటే అక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా. ఒకటి వాటర్ పోవడానికి, రెండోది లెట్రిన్ బేసిన్ పెట్టేది, వెస్ట్రన్ కమోడ్ పెట్టడానికి పైప్ పెట్టారు ముందుగా. ఆ పైప్ చుట్టూతో కటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ముందు ఏం చేస్తానంటే ఇవి అంటించేసి అప్పుడు అందులోకి వచ్చినాక రెండు ఒకేసారి ఎగ్దమ్ మార్క్ చేసుకొని పెట్టుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్. అబ్బాబ్బా మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఫ్రెండ్స్, సుత్తెట్టు కొడుతుంటే నాకు మాత్రం మంచి వినసొంపుగా హాయిగా ఉంది ఫ్రెండ్స్. అది ఒక తెలియని రిలాక్సేషన్ వస్తుంది ఈ సుత్తి సౌండ్ వింటుంటే. నాకు వాయిస్ కూడా ఇవ్వకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ఎక్కువగా వాయిస్ కూడా ఇవ్వకుండా, అంటే ఫస్ట్ కొన్ని వీడియోస్లో డీటెయిల్స్ తెలియాలి కాబట్టి ఇస్తున్నాను. నెక్స్ట్ నుంచి ఎక్కువగా మీకు వాయిస్ ఇవ్వకుండా, వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా చేసిన వర్క్ని మీకు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా అయితే పెడితే బాగుంటుందో వీడియోస్లో మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎక్కువ మంది దేనికైతే సపోర్ట్ చేస్తే దానికి ఆ విధంగానే వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కావాలని చూడండి ఫ్రెండ్స్. నేను ముందుగా చెప్పినట్టుగా రబ్బర్ సుత్తో టైల్స్ని నేను కొడుతూ ఉంటే, ప్రెస్ చేస్తూ ఉంటే ఆ సౌండ్ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, వినండి, ఎంజాయ్ చేయండి, నా వీడియోని చూడండి, నాకు కూడా ఆనందాన్ని ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కూడా నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్స్. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం అవర్స్, 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. వాచ్ టైం అయితే చాలా తక్కువ ఉంది, కానీ లైక్ చేసి కామెంట్ చేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్. అవిని మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని వాళ్ళకి షేర్ చేసి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ఇంకెవరైనా మర్చిపోతే మాత్రం కంపల్సరీ చేసుకొని చూపించండి ఫ్రెండ్స్. రకరకాల చాలా డిజైన్స్ ఉన్నాయి. నేను ఎందుకంటే అంతకుముందు షార్ట్స్ చాలానే పెట్టడం జరిగింది. వీడియోస్ అయితే పెట్టలేదు, కానీ టైం లేక షార్ట్స్ మాత్రం చాలానే పెట్టాను. నేను చేసిన ప్రతి వర్క్ కాకపోయినా అప్పుడప్పుడు నాకు గుర్తున్న చోటల్లా కంపల్సరీ తీసి పెట్టగలిగాను. అందుకని మీరు మన ఛానల్లో ఉన్న డిజైన్స్ అన్నీ చూసి వాటిని బట్టి మీ ఇంటికి ఏ టైల్స్ వేసుకోవాలని మీరు ఒక ఐడియాకి వచ్చి ప్లాన్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఒక స్పేర్ జాలీ మన బ్యాగ్లో ఉంటే ఆ స్పేర్ జాలీతోని ఎలా మార్కింగ్ చేశానో చూసారు కదా ఇంతకుముందు. అలాగే అటు సైడ్
లెట్రిన్ కమోడ్ బేసిన్ దగ్గర కూడా అలా రెండింటికి మార్క్ చేసి రెండు ఒకేసారి బయటకు పట్టుకెళ్ళి కట్ చేసుకొస్తాను చూడండి ఫ్రెండ్స్. మీ అందరి ఆదరాభిమానులు ఇలాగే ఉంటే నేను 4000 వాచ్ అవర్స్ అనే మైల్ స్టోన్ చేరుకోవడం నాకు చాలా తేలికైన పని మిత్రులారా. ఈ వింటర్ సీజన్లో నాకు గొంతు తొందరగా పట్టేస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల నా వాయిస్ మీకు క్లియర్గా లేకపోవచ్చు, దాన్ని మన్నించండి. కొద్దిగా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. అలాగే మిత్రులందరికీ ముఖ్య గమనిక ఫ్రెండ్స్, 4000 వాచ్ అవర్స్ వస్తే మాత్రం మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అంటే మన ఛానల్లో పెట్టిన వీడియోస్ ఎక్కువ మంది చూస్తే మన ఛానల్కి రెవెన్యూ వస్తుంది. అంటే ఈ ఛానల్ వల్ల నాకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అలా రావాలంటే అది మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. మీరందరూ మన ఛానల్ సపోర్ట్ చేసి 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే వస్తే అప్పుడు ఛానల్ మానిటైజేషన్కి వెళ్తుంది. మానిటైజేషన్కి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మన ఛానల్లో రెవెన్యూ వస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల నాకు ఎంతో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ మంచి క్వాలిటీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చేస్తాను కూడా. అలాగే ఇందాక రౌండ్ హోల్ మార్కింగ్ చేసినప్పుడు మీరు చూసారు కదా ఎలా చేశాను. నాన్వే డ్రాప్ దగ్గర వేరొక పాతది మన బ్యాగ్లో స్పేర్ ఉంచుకుంటే సరిపోతుందండి. అది ప్లాస్టిక్ జాలి కానీ స్టీల్ జాలి కానీ 5 ఇంచెస్ సైజ్ జాలి ఉంచుకొని దాంతో మార్క్ చేశాను చూసారా. చూసి దాంతో మార్క్ చేసి బయటికి వెళ్ళి కటింగ్ చేసుకొచ్చాను. కరెక్ట్గా సరిపోతుంది. మీకు డౌట్ అయితే జాలి పెట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే పెన్సిల్ కట్టర్తో కూడా నేను టైల్స్ ఎలా కట్ చేస్తున్నాను చూడండి. కట్టర్ లేకుండా ఇది పాయింట్ రాడ్ ఆర్ పెన్సిల్ కట్టర్ అంటారు. దీంతో ఇలా కరెక్ట్గా రైట్ యాంగిల్ పెట్టుకోవాలి. టైలు ప్రతి టైలు మూలమాటంగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మార్కింగ్ తీసుకొని ఇలా కటింగ్ చేసి పెడితే సరిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా పెడుతున్నాను కటింగ్ అనేది. ఈ ఫ్లోర్ టైల్స్ కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి బాత్రూమ్ ఫ్లోర్ కాబట్టి పని ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. నీట్గా అంటే మీకు గ్యాప్లు కూడా రాకుండా కట్ చేసుకోవడానికి అవుతుంది. కట్టర్ మీద అయితే ఒకసారి అటు ఇటు మార్కింగ్ తేడా ఉండొచ్చు. ఇది మాత్రం ఎలా అయినా అంటే ఎటువైపు క్రాస్ కావాలంటే అటువైపు ఆ టైల్ని బట్టి మనం ఒక సైడ్ ఎటువైపు పెరగాలో అటు పెరిగేలాగా, తగ్గాలనుకుంటే తగ్గేలాగా ఒక ముక్క కట్ చేసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ముందు చూసుకొని చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అందుకే పెన్సిల్ కట్టర్ అలవాటు చేసుకోండి, ఇబ్బంది లేదు. కట్టర్ అయినా ఓకే అనుకుంటే ఓకే, అది మీ ఇష్టం. నేను చెప్పడం వరకు నా సలహా నేను మీకు ఇచ్చాను అంతవరకు. అలాగే మీకు ఈ బాత్రూమ్ టైల్స్ అలాగే నా వర్క్ కూడా మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మర్చిపోకండి.
ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ టైల్స్ చిన్న అలియాస్ నార్పి నరసింహరావు.